ప్రియదర్శి గారు హీరోగా యాక్ట్ చేసిన 'కోర్ట్' మూవీ అండ్ కిరణ్ అబ్బోరం గారు హీరోగా యాక్ట్ చేసిన 'దిల్రూబా' మూవీ, 'తపన్నా ఐలాండ్' మూవీసే కాకుండా ఇంకా చాలా మూవీస్ అయితే ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందో ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. సో వీడియోలో వెళ్ళే ముందు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ తీసుకోండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వెంటనే ఆన్లో పెట్టుకోండి. సో నెంబర్ 1 వచ్చేసి 'తపన్నా అండ్ ఐలాండ్' మూవీస్ అన్నమాట. సో ఈ 2 మూవీస్ అయితే మనకు తెలుగు వర్షన్ అయితే వచ్చేసింది గైస్. ఈ 2 మూవీస్ తెలుగు వర్షన్స్ మీకు కావాలనుకుంటే కింద కామెంట్ బాక్స్లో లింక్ అనేది పిన్ చేసి పెట్టాను. ఆ లింక్ మీద క్లిక్ చేయగానే మీరు డైరెక్ట్ అయితే వాళ్ళతో అయితే కాంటాక్ట్ అయితే అవ్వచ్చు. సో వాళ్ళ దగ్గర అయితే ఈ 2 మూవీస్ అనేవి తెలుగులో ఉంది, విత్ హెచ్డీతో ఉంది. తపన్నా మూవీ అయితే అన్కట్ వర్షన్ అయితే ఉంది. మనకు థియేటర్ ఎలా రిలీజ్ అయిందో అలాగే వాళ్ళ దగ్గర అయితే మూవీ అయితే ఉంది. అండ్ ఈ ఐలాండ్ మూవీ కూడా తెలుగులోనే ఉంది, విత్ హెచ్డీతో ఉంది. సో మీకు కావాలనుకుంటే ఈ 2 మూవీస్ కలిపి మీరు జస్ట్ 100 రూపీసే పే చేయండి. విత్ ఇన్ సెకండ్స్లో వాళ్ళు మీకు మూవీ లింక్ అనేది సెండ్ చేస్తారు. సో 2 మూవీస్ పైన ఎంతో కొంత డిస్కౌంట్ కూడా ఇస్తారు. మీకు 1 మూవీ కావాలనుకుంటే జస్ట్ 50 రూపీసే పే చేయండి. 2 మూవీస్ కావాలనుకుంటే 100 రూపీస్ అయితే పే చేయండి. 100 రూపీస్లో ఎంతో కొంత వాళ్ళైతే డిస్కౌంట్ అయితే ఇస్తారు. సో తప్పకుండా అయితే వెళ్ళి వాళ్ళతో అయితే కాంటాక్ట్ అయితే అవ్వండి. నెంబర్ 2 చావా మూవీ. సో ఈ మూవీ సంభాజీ మహారాజ్ గారి బయోపిక్గా అయితే మనకు థియేటర్ రిలీజ్ మంచి హిట్ అయితే అయింది గైస్. అండ్ ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే తీసుకోవడం అయితే జరిగింది. ఏప్రిల్ 11th నుంచి వెళ్ళి మనకు అన్ని లాంగ్వేజ్లో కలిపి మనకు నెట్ఫ్లిక్స్లో అయితే ఈ చావా మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. చావా మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళైతే ఏప్రిల్ 11th అయితే పక్కాగా అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. నెంబర్ 3 సందీప్ కృష్ణ అండ్ రావు రమేష్ గారు ఈ రోజుగా యాక్ట్ చేసిన మజాకా మూవీ అనమాట. సో ఈ మూవీ వచ్చేసి మనకి ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు G5 వాళ్ళు అయితే తీసుకోవడం అయితే జరిగింది. మార్చ్ 27th నుంచి అయితే పక్కాగా అయితే G5లో వచ్చేసి మజాకా మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. నెంబర్ 4 ప్రియదర్శి గారు హీరోగా యాక్ట్ చేసిన 'కోర్ట్' మూవీ అనమాట. సో ఈ మూవీ కోసం అయితే చాలా మంది అయితే ఈగర్గా అనేది వెయిట్ అనేది చేస్తూ ఉంటారు. సో ఈ మూవీ మనకు థియేటర్లో అయితే రన్ అయితే అవుతుంది. థియేటర్కి వెళ్ళి చూడడానికి అయితే ప్రయత్నం అయితే చేయండి. సో ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే తీసుకోవడం అయితే జరిగింది. సో వాళ్ళు ఈ మూవీని ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ చేస్తున్నారంటే మనకు ఏప్రిల్ 2nd వీక్ నుంచి అయితే పక్కాగా అయితే 'కోర్ట్' మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. నెంబర్ 5 కిరణ్ అబ్బోరం గారు హీరోగా యాక్ట్ చేసిన 'దిల్రూబా' మూవీ. సో ఈ మూవీ మనకు రీసెంట్గానే థియేటర్ ఫ్లాప్ అయితే అయింది గైస్. అండ్ ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు ఆహా వాళ్ళు అయితే తీసుకున్నారు. సో వాళ్ళు అఫీషియల్గా రిలీజ్ డేట్ని అయితే ఏమైతే అనౌన్స్ అయితే చేయలేదు, కానీ సో మనకి ఫలానా డేట్ని అయితే మనకు ఈ వీక్లో అయితే రిలీజ్ అవుతుందని వాళ్ళైతే అనౌన్స్ అయితే చేశారు. మనకి ఏప్రిల్ 3rd వీక్ నుంచి అయితే పక్కాగా అయితే మనకి ఈ 'దిల్రూబా' మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళైతే మనకైతే కన్ఫామ్గా అయితే మనకి ఏప్రిల్ 3rd వీక్ నుంచి అయితే పక్కాగా అయితే 'దిల్రూబా' మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. సో ఈ 5 మూవీస్లో మీరు ఈ మూవీ కోసం ఈగర్గా వెయిట్ చేసిన కింద కామెంట్ అయితే చేయండి గైస్. హోప్ యూ గైస్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే చేసుకోండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వెంటనే ఆన్లో పెట్టుకోండి.